మనిషి బతకడం కోసం ఏమైనా చేద్దాం అనుకుంటాడు. అట్లాంటిది చావాలనే కోరిక నీకెందుకు పుట్టింది? విరక్తి, జీవితం మీద విరక్తి. ప్రేమ దొరకలేదు, ఆదరణ దొరకలేదు, అర్థం చేసుకునే పరిస్థితులు లేవు. నమ్మిన వారు నయవంచన చేశారు, ఆనుకున్న వారు, ఆధారపడిన వారు, దిక్కనుకున్న వారు ద్రోహం చేశారు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎందుకు బతకాలనిపించదండి మనిషికి? అయితే ఇక్కడ బుద్ధి తక్కువ ఒకటి చెప్తున్నాను నేను. బుద్ధి తక్కువ ఏంటంటే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకుని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఆ శాపం వచ్చింది. నేను చెబుతున్నా, భర్త లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, తల్లులు లేదు, ఘనత లేదు, అవమానం లేదు, కీర్తి లేదు, దుష్కీర్తి లేదు. నువ్వు ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడి దేవుని బిడ్డవయ్యావో, నువ్వు దేనికి ఎవరికి చందని వ్యక్తివని గుర్తుపెట్టుకో, బతికిపోతావు. దేనికి ఎవరికి చందని వ్యక్తివి అని ఫిక్స్ అయిపో. పొగడ్తని అవమానాన్ని ఈక్వల్ గా చూడు, అవమానాన్ని లక్ష్య పెట్టొద్దు.